హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ ఫ్రాక్ కటింగ్ కోసం నేనైతే ఒక ఫుల్ శారీ తీసుకున్నాను. శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ పీస్ ఏమో బాడీ పార్ట్కి అయితే నేనైతే యూస్ చేశాను. మనం ఈ ఫ్రాక్ కోసం 3 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకోవాలి. నేనైతే లైనింగ్ అయితే ఇలా అయితే కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫుల్ షోల్డర్ ఉంటుంది కదా, 6 ఇంచెస్ దగ్గర మనమైతే ఒక మార్క్ అయితే ఇలా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 6 ఇంచెస్కి ఇంకొక మార్క్ అయితే ఇలా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ 2 మార్క్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత పైన కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీద మనం చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది 34 సైజు. నేనైతే 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ అటు ఇటు అయినా పర్లేదు. మనం మార్జిన్ కోసం 2 ఇంచెస్కి ఒక మార్క్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 3 ఇంచెస్కి నేనైతే ఒక మార్క్ అయితే చేస్తున్నాను ఆర్మ్ హోల్ షేప్ కోసం. ఇదైతే బ్యాక్ అనమాట. బ్యాక్ కోసం నేనైతే డ్రా చేస్తున్నాను. దెన్ మనమైతే ఇప్పుడు ఫ్రంట్ కోసం కొంచెం కిందకి డ్రా చేయడం వల్ల ఆర్మ్ హోల్ షేప్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది, ముడతలు అనేది రాదు. షోల్డర్ దగ్గర మనమైతే 3 ఇంచెస్కి ఒక మార్క్ అయితే ఇలా చేసుకోవాలి. మీకు షోల్డర్ అయితే మీ చాయిస్. కింద కూడా నాకు 3 ఇంచెసే కావాలి, కొంచెం డీప్గా కనిపిస్తుంది. అక్కడ మనం అయితే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫుల్ నెక్ డీప్ అయితే 6 ఇంచెస్కి నేనైతే ఒక మార్క్ అయితే చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత పైన ఉన్న ఈ 2 మార్క్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేయాలి. ఈ బాక్స్ని అయితే క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా, దానికోసం నేనైతే 13 ఇంచెస్ తీసుకుంటాను. టోటల్గా 1 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం 14 ఇంచెస్కి ఒక మార్క్ అయితే ఇలా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ లైన్ మీద మనం వెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచెస్ దగ్గర నేనైతే ఒక మార్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మీరు ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ మనం చెస్ట్ దగ్గర ఎలా అయితే మార్క్ చేస్తామో అదేవిధంగా వెస్ట్ కూడా మీకు మీదే మెజర్మెంట్ ఎంత అయితే అంత ఉందో దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి అలా మనమైతే మార్క్ చేసుకోవాలి. నేను షోల్డర్ దగ్గర అయితే ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా డ్రా చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే షోల్డర్ జారిపోకుండా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్ అయితే నేను రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. మీకు కావాల్సిన నెక్ మీరు డ్రా చేసుకోండి. ఇలా అయితే డ్రా చేసిన తర్వాత మనమైతే ఎక్స్ట్రా ఉన్న ఈ లైనింగ్ని అయితే కట్ చేసేసుకోవాలి. నేను ఇలా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. మనం మార్జిన్ చేసుకున్నాం కదా, అంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ 1.5 ఇంచ్ మనం అయితే పెట్టుకుంటాం కదా, అక్కడ మీరైతే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. నేనైతే టక్స్ అనేది అక్కడ పెట్టలేదు కదా, నేను అది చెప్తున్నాను. ఆర్మ్ హోల్ షేపు బ్యాక్ అయితే నేను ఫస్ట్ అయితే మనం బ్యాక్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత దెన్ మన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కింద కట్ చేసాం కదా, ఆ గీసిన దాన్ని కూడా ఈ విధంగా కట్ అయితే చేసేసేయాలి. ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే బ్యాక్ పార్ట్ అయితే తీసేసాను బయటికి. ఈ బ్యాక్ పార్ట్ మీద మనమైతే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే షోల్డర్ మెజర్ చేసామో అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా నేను సేమ్ మెజర్మెంట్స్ యూస్ చేశాను. షోల్డర్ కోసం మనమైతే 3 ఇంచెస్కి ఒక మార్క్ అయితే ఇలా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నెక్ డీప్ కోసం 8 ఇంచెస్కి నేనైతే ఒక మార్క్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. ఇలా మార్క్ చేసి ఈ 2 మార్క్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఈ బాక్స్లో మీకు కావాల్సిన నెక్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. నేనైతే బ్యాక్ సైడ్ నెక్ కూడా రౌండ్ నెక్కే పెడదాం అనుకుంటున్నా. సో నేనైతే రౌండ్ నెక్కే పెట్టేశాను. మీకు ఏ నెక్ కావాలంటే మీరు ఆ నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ అని చెప్పేసి మెన్షన్ చేశాను. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అయితే సైడ్కి పెట్టేయండి. దెన్ మనం అయితే ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దాంట్లో మనం నెక్ అయితే ఇంకా కట్ చేయలేదు కదా, ఇప్పుడు మనమైతే నెక్ అయితే కట్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం ఆర్మ్ హోల్ షేప్ అనేది డీప్ తీయాలి.
నేను ఇందాక డ్రా చేశా కదా, అదైతే కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. ఇలా తీయడం వల్ల ఆర్మ్ హోల్ షేప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ స్టెప్ అయితే మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు గైస్. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మనకి నెక్ ఉంటుంది కదా, అని కూడా కట్ చేసేసేయండి. ఈ విధంగా అయితే మీరు నెక్ కూడా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత నేనైతే ఫ్రంట్ పార్ట్ కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని ఫ్రంట్ పార్ట్ అని ఇలా మెన్షన్ చేశాను. ఇప్పుడు మనమైతే నేను బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు కదా గైస్, ఈ బ్యాక్ పార్ట్ కూడా నేను అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేశానో రౌండ్ షేపు, అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసేయండి. దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, బాడీ పార్ట్కి ఏ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మీరు యూస్ చేస్తారో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ లైనింగ్ మీద అయితే మనం ఇప్పుడు పెట్టాలి. నేనైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్నే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి మీ సైడ్ అయితే మీకు ఏదైనా ప్రింట్ ఉంటే ప్రింట్ సైడ్ అనేది పెట్టేసుకోండి. చూసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే చెంకి సైడ్ అయితే చూస్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి బాడీ పార్ట్కి మొత్తం చెంకీసే వస్తాయి కదా, ఆ సైడ్ అయితే నాకైతే చెంకీస్ కొన్ని రాలేదు. నేనైతే అదైతే తీసేస్తున్నా. ఆ పార్ట్ తీసేసి ఓన్లీ చెంకి ఉన్న సైడ్ మాత్రమే నేను బాడీ పార్ట్కి యూస్ చేస్తున్నా. నాకు రైట్ సైడ్ ఉంది చూసారా, ఆ కట్ వర్క్ ఉంది, అదైతే మనం హ్యాండ్స్కి అయితే యూస్ చేద్దాం. ఇప్పుడు నేనైతే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో సమానంగా అయితే పెట్టాను. ఇప్పుడు మనమైతే ఈ లైనింగ్ ఇలా పెట్టేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది మనం ఈ విధంగా కట్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మీరు స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ తిప్పుతారు కదా, ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అవుతుంది. అందుకోసం మనమైతే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే నేను పక్కన నాకైతే చెంకీస్ అయితే ఏం రాలేదు కదా, నేను బ్లాంక్గా ఉందని చెప్పేసి ఆ పార్ట్ అయితే రిమూవ్ చేసేసి ఓన్లీ చెంకీ ఉన్న పార్ట్ మాత్రమే కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసాను. నా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ అయితే చేసేస్తున్నాను. గాయస్, మీరు బిగినర్స్ అయితే మీకు యూజ్ అవుతుందని నేనైతే కొంచెం క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడియో కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఈ పార్ట్ అయితే మనకి హ్యాండ్స్ కాదా, నేను హ్యాండ్స్ పార్ట్ అయితే చూపించలేదు, నార్మల్ హ్యాండ్స్ పెట్టాను. హ్యాండ్స్ అయితే 9 ఇంచెస్ తీసుకోండి పొడవు. నేను తీసుకున్న దాన్ని బట్టి అయితే 9 ఇంచెస్ హ్యాండ్స్ తీసుకున్నాను పొడవు. ఆర్మ్ హోల్ దగ్గరికేమో 8 ఇంచెస్, 7.5 కానీ 8 కానీ నాకైతే సరిపోతుంది. మీకు ఎంత కావాలో మీరు అంత అయితే తీసుకోవచ్చు. నేనైతే హ్యాండ్స్ పార్ట్ చూపించలేదు, అందుకోసం అయితే చెప్తున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ పార్ట్ అయితే నార్మలే కాబట్టి నేనైతే హ్యాండ్స్ పార్ట్ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మనం నెక్ ఉంటుంది కదా, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్న ఈ నెక్ అనేది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ ఈ లైనింగ్ అనేది ప్లేస్ చేసి చుట్టూరా మనమైతే ఇలా స్టిచ్ చేసేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత రౌండ్ నెక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి మిడిల్లో ఉన్న ఈ పార్ట్ ఉంటుంది చూసారా, ఎక్స్ట్రా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే మనం ఈ విధంగా కట్ అనేది చేసేసుకోవాలి. నేను 2 రౌండ్ నెక్సే పెట్టా కదా, నేనైతే రౌండ్ నెక్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపించా కదా, ఆ విధంగా మనం స్టిచ్ చేసిన తర్వాత నెక్కి ఎక్స్ట్రా ఉన్న ఈ పార్ట్ని అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేశాను. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ లైనింగ్తో సమానంగా నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. మీరు ఏ నెక్ అయితే పెడతారో ఆ నెక్ ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు నెక్ షేప్ పర్ఫెక్ట్గా కావాలనుకుంటే ఇంకేదైనా మోడల్స్ ఏమైనా మీరు పెట్టుకుంటే కనుక మీరు క్యాన్వాస్ పేపర్ యూస్ చేస్తే నెక్ అనేది చాలా బాగుంటుంది, ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. లైక్ మోడల్గా ఏదైనా ట్రై చేస్తే, నేనైతే నార్మల్ నెక్కే పెడుతున్నా కాబట్టి ఈ విధంగా నేనైతే నెక్ తిరగేసేస్తున్నా. ఇలా నెక్ కట్ చేసేసిన తర్వాత మనం నెక్ తిరగడం కోసం చిన్న చిన్నగా కట్స్ అయితే నేనైతే పెట్టేస్తున్నాను. ఈ విధంగా స్టార్టింగ్ నుంచి నెక్ చుట్టూరా చిన్న చిన్న కట్స్ అనేది మనం పెట్టుకోవాలి. దీనివల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా కట్స్ అనేది పెట్టుకున్న తర్వాత పైన అనేది మనం ఒక టాప్ స్టిచ్ ఉంటుంది కదా, ఆ టాప్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే నెక్ అనేది నీట్గా ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. మీరు టాప్ స్టిచ్ కూడా వేసి తిరగేసిన తర్వాత
ఒక స్టిచ్ అయితే వేశారనుకోండి, నెక్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నేను సెకండ్ పార్ట్ కూడా నెక్ అయితే కట్స్ అయితే ఈ విధంగా చేసేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సపోర్ట్ అయితే చేయండి. ఇలా చిన్న చిన్నగా కట్స్ అయితే మనం పెట్టేసుకుందాం. సెకండ్ పార్ట్కి కూడా ఇలా కొంచెం దగ్గరగా అయినా పర్లేదు, దగ్గరగా పెట్టుకుంటేనే నాకైతే నెక్ నీట్గా వస్తుందేమో అనిపిస్తుంది. మీ చాయిస్, కొంచెం దూరం అయినా పర్లేదులేండి. ఇలా నెక్ అయితే మనం కట్స్ అయితే పెట్టేసుకున్నాం. ఇలా కట్స్ పెట్టుకున్నాం కదా, ఇందాక చెప్పా కదా నేనైతే పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేస్తే బాగుంటుందని. ఈ విధంగా నెక్ అయితే తిప్పేసి మనకి పక్కన సైడ్కి కొంచెం క్లాత్ మిగులుతుంది కదా స్టిచ్ చేసినప్పుడు, దాని మీద టాప్ స్టిచ్ వేసిన తరువాత నెక్ అనేది ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేశారనుకోండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఈ విధంగా చేస్తే నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందని చెప్తున్నాను. ఇలా నెక్ అయితే 2 నెక్స్ అయితే నేనైతే తిరిగేసిస్తాను. ఈ విధంగా పైన అయితే టాప్ స్టిచ్ అనేది మీరు వేసేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నెక్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. ఇలా నేనైతే టాప్ స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మనం ఒక స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మీరు క్లాత్ మూవ్ అవుతుంది అనిపిస్తే మీరు పిన్స్ అనేది యూస్ చేయండి. నేనైతే ఈ వీడియోలో అయితే పిన్స్ అయితే యూస్ చేశాను కదా, అదేవిధంగా మీరు కూడా పిన్స్ అయితే పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆర్మ్ హోల్ షేప్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేనైతే క్రేప్ లైనింగ్ యూస్ చేశాను గైస్. ఇది కొంచెం మూవ్ అవుతుంది, క్లాత్ కూడా జారిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా మనమైతే షేప్ చూసుకుంటూ పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. మీకు ఈజీగా ప్రాసెస్ అవ్వాలనుకుంటే మీరు గమ్ ఏదైనా యూస్ చేసి గమ్తో కూడా మీరు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవచ్చు. అలా అయితే ఇంకొంచెం త్వరగా అవుతుంది. అలా స్టిచ్ చేసేసిన తర్వాత సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనమైతే చుట్టూరా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా లైనింగ్ కంటే ఎక్స్ట్రా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే మనం ఈ విధంగా కట్ అనేది చేసేసుకోవాలి. నేనైతే ఎక్స్ట్రా ఉన్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇందాక మనం ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టమని చెప్పా కదా, అదైతే ఉంటుంది కదా, అదనమాట. నేను ఎక్స్ట్రా ఉన్నది నేనైతే ఈ విధంగా కట్ అనేది చేసేస్తున్నా. సేమ్ సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా లైనింగ్తో పాటు సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. ఆర్మ్ హోల్ షేప్ దగ్గర మాత్రం జాగ్రత్తగా కట్ చేయండి. పొరపాటున అయితే లైనింగ్ అయితే కట్ అయిపోతే ఆర్మ్ హోల్ షేప్ దగ్గర పర్ఫెక్ట్గా ఫినిషింగ్ రాదు. ఆర్మ్ హోల్ షేప్ దగ్గర షోల్డర్ దగ్గర జాగ్రత్తగా కట్ చేయండి. ఎక్కువ ఖర్చు పెట్టి అయితే కుట్టొద్దండి. ఈ విధంగా మనమైతే మెయిన్ ఫ్యాబ్రిక్తో సమానంగా కట్ అయితే చేసేసాం కదా. ఇప్పుడు చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ 2 పార్ట్స్ అనేది మనం జాయిన్ చేయాలి. ఓన్లీ షోల్డర్ అయితే నేనైతే ఈ వీడియోలో చూసారా, షోల్డర్ మాత్రమే జాయిన్ చేస్తున్నాను. మనమైతే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎక్కువ ఖర్చు అనేది కాకుండా కొంచెమే పెట్టుకోండి. మనం ఎక్కువ అయితే కట్ చేసుకోలేదు కదా, షోల్డర్ కిందకి ఇందాక మనం స్టార్టింగ్లో కట్ చేసాం కదా, ఆ విధంగా కట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయిపోయింది కదా, బాడీ పార్ట్ కింద ఉన్న బాటమ్ ఫ్యాబ్రిక్ కోసం నేను బాటమ్ పార్ట్ కట్ చేయడం కోసం నేను లైనింగ్ అయితే 2 మీటర్స్ తీసుకున్నాను. ఇలా 2 మీటర్స్ తీసుకొని వెస్ట్ దగ్గర అయితే నేను 8 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత కిందకి స్కేల్ యూస్ చేసి, నాకైతే అంబ్రెల్లా కట్ చేయడానికి కుదరదు గాయస్ క్లాత్, నేనైతే అంబ్రెల్లా కట్ చేయకుండా నేను నార్మల్గా అయితే కట్ చేసిన. ఇదైతే ఈజీ ప్రాసెస్ కదా, మనం వెస్ట్ దగ్గర మనం ఎంతైతే మెజర్ చేసుకుంటామో ఆ నడుము కొలత అయితే పెట్టేసి దానికంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి జాయిన్ చేసేటప్పుడు పక్కకి జాయిన్ చేయాలి కదా, దానికి ఈజీ అవుతుంది. తక్కువ పెట్టుకుంటే నడుము దగ్గర సరిపోదు. ఈ విధంగా నేనైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని క్రాస్గా అయితే ఈ విధంగా కట్ చేసేసాను. ఇప్పుడు మనకైతే ఇలా లైనింగ్ అనేది 2 పార్ట్స్గా వస్తుంది. నేను మొత్తం ఫోల్డ్ చేస్తే 4 లేయర్స్ వస్తుంది. ఈ విధంగా చూసారు కదా, ఇలా 2 పార్ట్స్ అయితే మనకి రావాలి. ఫ్రంట్కి బ్యాక్కి లైనింగ్, నేనైతే కింద పార్ట్ అయితే లైనింగ్ కాటన్ తీసుకున్నా. ఇలా లైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే శారీ ఉంది కదా, మనం ప్లీట్స్ పెట్టాలి కదా, నేనైతే ప్లీట్స్ పెట్టా కదా ఫ్రంట్కి బ్యాక్కి. దీనికోసం నేను శారీలో అయితే
ఒక హాఫ్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నా. నాకు చున్నీ కూడా కావాలి గాయస్. నాకు ఈ శారీలో నుంచి నేను చున్నీ కూడా కావాలని చెప్పేసి నేను సగం చున్నీకి ఎంతైతే కావాలో 2 మీటర్స్ అలా తీసుకున్నట్టున్నా. ఆ విధంగా కట్ చేసేసి నాకు రైట్ సైడ్లో ఉన్నదైతే నేను చున్నీ అనమాట. ఇది చున్నీగా కట్ చేస్తున్నా. ఆ పక్కనున్న పార్ట్ అయితే శారీ పార్ట్ అయితే నేను ఈ విధంగా కట్ చేసుకొని నేను ఫోల్డ్ చేసేసాను. నేను ఇప్పుడైతే చూస్తున్నా, మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా, నేను బాడీ పార్ట్ అయితే 14 ఇంచెస్ తీసుకున్నాను. 13 ఇంచెస్ ఏమో మెయిన్, 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా తీసుకున్నాను కదా. ఆ 14 ఇంచెస్ అనేది రిమూవ్ చేసేసి మిగతా అనేది బాటమ్ పార్ట్ కోసం నేనైతే డ్రా చేస్తున్నాను. ఆ 14 ఇంచెస్ రిమూవ్ చేసి మిగతా మనకి ఎంతైతే కావాలో అంత తీసుకోవాలి. నాకైతే ఒక 45 సరిపోతుంది. సో 45 అంటే 31 ఇంచెస్ అంతేగా, అంతే. 31 ఇంచెస్ అయితే మనం పెట్టేసుకొని మీకు ఎంతైతే అంత కావాలో అక్కడి నుంచి నేను పైన ఉన్న పార్ట్ అంతా తీసేసేసాను. ఆ పైన పార్ట్ మనకైతే బాటమ్ పార్ట్ వస్తుంది, సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మనమైతే 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఒకటైతే ఫ్రంట్ కోసం, ఇంకోటైతే బ్యాక్ కోసం. దీన్ని మనం 2 పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక పార్ట్ ఇక్కడ పెట్టాను చూసారా, దీన్ని మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నేను ప్రిల్స్ కోసం అయితే మన సైడ్ని జాయింట్ చేయడం కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఒక మార్క్ అయితే నేను చేసేసాను. ఇక్కడి నుంచి మనం ప్రిల్స్ కోసం 5 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఎక్కడైతే నేను మార్క్ చేశానో ఆ మార్క్ని కలుపుతూ లాస్ట్లో మనం 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టుకుంటాం కదా, అక్కడికి నేనైతే ఒక పిన్ అయితే ఇలా పెట్టేస్తున్నాను. మీకు కనుక ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, మీరు 6 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 6 ఇంచెస్ తీసుకొని కూడా ప్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు. ప్రిల్ సైజ్ అయితే 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ మీకు ఎంత సైజ్ అయితే ప్రిల్ కావాలో అంత సైజ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. నేను సేమ్ ఇదే విధంగా ఇక్కడి నుంచి 5 ఇంచెస్ తీసుకుంటున్నా. నాకైతే క్లాత్ తక్కువ ఉంది కదా, నేనైతే చున్నీ కోసం తీసేసాను కదా, అందుకోసం నేను ఇక్కడి నుంచి ప్రిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దగ్గర 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నా. ఆ మార్క్ని కలుపుతూ ఆ ప్రిల్ మధ్యలోకి ఇలా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మీకు ప్రిల్స్ చిన్నగా కావాలి పెద్దగా కావాలి అనేది మీ చాయిస్. మీ దగ్గర క్లాత్ని బట్టి మీరు ప్రిల్స్ అనేది ఈ విధంగా మీరైతే సెట్ చేసుకోవాలి. నేనైతే ఇలా చూశారు కదా, వీడియోలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇక్కడి నుంచి మళ్ళీ ప్రిల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఒక డాట్ పెట్టుకోవడం, ఇక్కడి నుంచి 5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టడం, మళ్ళీ ఆ డాట్ని ఈ పైన ఉన్న ప్రిల్ మీద హాఫ్ దగ్గరికి ఫోల్డ్ చేయడం. ఇదే విధంగా మనం ప్రిల్స్ అన్నీ సమానంగా పెట్టుకోవాలి. మీరు ప్లెయిన్ శారీ అయితే తీసుకుంటే కనుక మీకు ఇంత ఇబ్బంది రాదు. నాది కింద బార్డర్ వచ్చింది కదా, నేను అందుకే ఇంత ఇదిగా చూసుకొని పెట్టుకుంటున్నా. కింద అన్ఈక్వల్గా ఉంటుంది, పైగా నాకు బార్డర్ కూడా కొంచెం ఈక్వల్గా రాలేదు, అన్ఈక్వల్గా వచ్చింది. నేను అది కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పెడుతున్నాను. ఈ టిప్ అయితే మీకు బార్డర్ అటు ఇటు ఏమైనా వస్తే సెట్ అవుతుంది. కొంచెం చూసుకొని పైన కట్ చేసుకునేటప్పుడే కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి బార్డర్ అనేది కూడా స్ట్రైట్గా అయితే వస్తుంది. నేను ఈ విధంగా నేను ప్లీట్స్ అనేది 5 ఇంచెసే పెడుతున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు సెకండ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ సెకండ్ పార్ట్ కూడా సేమ్. ఇప్పుడు మనం ఫ్రంట్ అయితే 2 ఇంచెస్కి ఎలా అయితే మార్క్ చేసామో, అంటే మనం జాయిన్ చేసేటప్పుడు ఇటు సైడ్ స్టార్టింగ్ ఎలా అయితే 2 ఇంచెస్కి కానీ 1.5 ఇంచెస్ కానీ ఎలా అయితే మార్క్ చేసామో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మీరు మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసాను చూసారా, నేను 2 ప్రిల్స్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇలా ప్రిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇందాక మనకి ఈ ఇందాక మనం కట్ చేసాం కదా లైనింగ్ అనేది, ఈ లైనింగ్ అనేది ఈ విధంగా జాయిన్ చేయాలి. లాస్ట్లో ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఇదే విధంగా 2 ప్రిల్స్ అయితే కంప్లీట్ చేసి లైనింగ్ అయితే ఎలా వేసుకోవాలనేది మీకు చూపించాను కదా. ఇప్పుడు ఈ లైనింగ్ మనమైతే ఇలా ఫోల్డ్ చేసి డబల్ స్టిచ్ ఇలా స్టిచ్ అనేది ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే మనం వేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో అర్థమవుతుంది కదా. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ విధంగా మనమైతే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత మీరైతే కాటన్ యూస్ చేశారనుకోండి, ఈ చివర్లో ఇంకొక స్టిచ్ వేశారనుకోండి, చూడటానికి చాలా నీట్గా కనిపిస్తుంది. అసలు మనం లైనింగ్ వేసామా లేదన్నట్టుగా కనిపించింది లాట్ సైడ్లో మీరు ఆ విధంగా స్టిచ్ వేయడం వల్ల. నాకైతే పర్సనల్గా నేనైతే డబల్ స్టిచ్ అనేది వేస్తానన్నమాట. ఇలా కాటన్ లైనింగ్ అయితే యూస్ చేస్తే కనుక ఇలా మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే
ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. మీరు ఈ టిప్ అయితే యూస్ చేయండి. క్రేప్ అంటారా, మీ ఇష్టం అది. ఈ విధంగా నేనైతే స్టిచ్ అనేది వేసేసాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూసారు కదా, మీకు డిస్టర్బెన్స్ ఏమైనా అవుతుందా? పక్కన నాయిస్ వస్తుంది. ఈ విధంగా మీరైతే స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్తో పాటు ఈ లైనింగ్ ఉంది కదా, బాడీ పార్ట్ అదే వెస్ట్ దగ్గర, ఇక్కడ కూడా మీరు కలిపి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మనం ఇందాక కట్ చేసాం కదా లైనింగ్ని, ఈ లైనింగ్ని పైన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్తో సమానంగా బాడీ పార్ట్ దగ్గర, వెస్ట్ అనే దగ్గర మనం ఈ విధంగా ఒక స్టిచ్ అనేది అయితే వేసుకోవాలి. మీరు కింద ప్రిల్స్ పెట్టారు కదా, నాలాగా మీరు కూడా ప్రిల్స్ పెడితే కనుక కింద ప్రిల్స్ చూసుకుంటూ పెట్టండి. ఒక్కోసారి ప్రిల్స్ అనేది ఫోల్డ్ అయిపోతుంది. అలా ఫోల్డ్ అవ్వకుండా జాగ్రత్తగా కింద చూసుకుంటూ ఇలా మెల్లగానే స్టిచ్ చేసుకోండి. ఇలా ప్రిల్స్ పెడితే కనుక ఈ విధంగా అయితే నేనైతే ఒక స్టిచ్ అనేది వేశాను. ఇదే విధంగా మీరు ఇంకొక స్టిచ్ కూడా డబల్ స్టిచ్ అనేది మీరు వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, ఈ మెయిన్ అంటే ఫ్రంట్ పార్ట్ లైనింగ్, బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది లైనింగ్ మాత్రమే స్టిచ్ చేయండి. చూసారు కదా, నేనైతే ఫస్ట్ లైనింగ్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్తో కలపకుండా లైనింగ్ మాత్రమే ఫస్ట్ అయితే లైనింగ్ స్టిచ్ చేయండి. కొంతమంది అయితే రెండు కలుపు స్టిచ్ చేసుకుంటారు. దానికంటే మీరు లైనింగ్ అయితే స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ సైడ్స్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం లైనింగ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూసుకొని జాగ్రత్తగా లైనింగ్ మాత్రమే స్టిచ్ చేయండి. ఎడ్జెస్ దగ్గర జాగ్రత్త, కొన్నిసార్లు కట్స్ వస్తుంది కదా, అవన్నీ కలుపుతూ జాగ్రత్తగా కట్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా నేను లెఫ్ట్ సైడ్ అయితే స్టిచ్ చేస్తున్నా. దీన్ని మరి మీరైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు ఇలాగే స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇదే విధంగా మీరు సైడ్ని అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా వేసిన తర్వాత నేనైతే కంప్లీట్ చేసేసాను. సైడ్ స్టిచెస్ అన్నీ వేసేసా. నాకు ఫ్రంట్ అనేది కొంచెం నాకు ప్లెయిన్గా అనిపించింది. ఏదైనా ఫినిషింగ్ దగ్గర ఏదైనా మంచిగా ఏదైనా నెక్ పెడదాం అనిపించింది. మనం మామూలుగా అయితే బ్యాక్ సైడ్ డోరీస్ అయితే సెట్ చేసుకుంటాం కదా, అదే విధంగా బ్యాక్ సైడ్ కంటే కొంచెం సన్నగా అనేది స్టిచ్ చేసుకొని ఈ విధంగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా నేనైతే నీడిల్ యూస్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఆల్రెడీ డోరీస్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ దగ్గర నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నా. దీనివల్ల ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది. మరీ ప్లెయిన్గా కాకుండా కొంచెం ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది. నేనైతే ఫస్ట్లో అయితే నేను వెస్ట్రన్ ట్రై చేద్దాం అనుకున్నా. ఈ బ్లౌజ్ పీస్ చూస్తే చెమ్కీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ట్రెడిషనల్గా వెళ్తేనే బాగుంటుందేమో అని అనిపించి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. ఈ విధంగా మనమైతే నెక్ దగ్గర ఈ మోడల్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనం ఇందాక ఒక పార్ట్ కట్ చేసాం కదా గాయస్, అది శారీలో నుంచి సెకండ్ పార్ట్, అంటే మనం చున్నీ కోసం ఒకటి కట్ చేస్తున్నానని చెప్పాను కదా మీకు. చున్నీ పార్ట్ అనేది కూడా నేను ఇందులో చూపిస్తాను. ఈ విధంగా మీరైతే డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. కానీ మీరు స్టిచ్ చేసేటప్పుడు పైన కనిపించకూడదు, థ్రెడ్ కనిపించకుండా లోపలికి మాత్రమే ఉండేలాగా స్టిచ్ చేయండి. మీరు మిషన్ స్టిచ్ వేస్తే కనిపిస్తుంది. మీరు లోపల నుంచి మాత్రమే ఇలా స్టిచ్ చేసేసి లోపల నుంచి లోపలికి కట్ చేసేసుకోండి. ఈ విధంగా మనమైతే కట్ చేసేసుకోవాలి. ఇది నెక్ అయితే ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, నీట్గా ఉంది కదా. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. శారీలో నుంచి మనకి నేను ఇందాక చెప్పా కదా చున్నీ కూడా నేను సెట్ చేస్తానని చెప్పేసి, నేనైతే శారీలోంచి మనకి ఇంకొక పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఆ పార్ట్లో నుంచి నాకు పైన ఉన్న లేస్ అయితే 4 ఇంచెస్ ఉంది. అంటే బార్డర్ ఉంది కదా, అది 4 ఇంచెస్ ఉంది. చున్నీ కోసం పైన 4 ఇంచెస్ ఉంచుకొని కింద పెద్దగా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి నేను కింద సైడ్ కూడా 4 ఇంచెసే కావాలని చెప్పి 4 ఇంచెస్కి ఇలా డ్రా చేసి కట్ చేస్తున్నా. కామెడీ ఏంటంటే ఆ పైన ఉన్న 4 ఇంచెస్లో ఒక చాట్ అయితే చిన్న కట్స్ అనేది వచ్చింది. నేను అదైతే అబ్జర్వ్ చేయలేదు. లాస్ట్లో చూశాను చిన్న కట్స్ చూసి, చేసేది ఏముంది ఎలాగో కట్స్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ పైనుంచి ఆ లైనింగ్ పైన ఆ బోర్డర్లోంచి మళ్ళీ ఆ
ఎక్కడ వరకు అయితే కట్ వచ్చిందో దాన్ని కూడా కట్ చేసేసాను. నాకు చున్నీ అనేది చిన్నదైపోయింది, సరిపోలేదని ఈ పైట చెంగు ఉంటుంది కదా, మనకి కింద ప్రింట్ అనేది వస్తుంది కదా, పైట చెంగుకి వేరేలా వస్తుంది కాబట్టి ఈ పైట చెంగు అనేది కూడా నేనైతే విడిగా కట్ చేసి, మనం చివర్లో లేస్ అయితే ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా నేనైతే ఈ పైట చెంగుని కట్ చేసి దాన్ని 2 హాఫ్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ అయితే నేను పైట చెంగుని అయితే రిమూవ్ చేశాను. అక్కడ నాకు ఒక బార్డర్ కనిపిస్తుంది చూసారా, ఆ బార్డర్ అయితే వదిలేసి ఇదే బార్డర్ నేను లాస్ట్లో కూడా నాకు కావాలి అంటే ఒకవైపు బార్డర్ ఉండి ఇంకొక వైపు బార్డర్ లేకపోతే బాగోదు కదా, అదే బార్డర్ అటు సైడ్ కూడా రావాలని చెప్పేసి నేను ఈ విధంగా కట్ చేసేసి ఇలా ఫిక్స్ అయితే చేసేసాను. మీరు చూసారు కదా, ఈ బార్డర్ అయితే నేను సన్నగా అనేది స్టిచ్ చేశాను. నాకైతే చిన్నగా కొంచెం కట్స్ అనేది వచ్చేసింది. ఆ కట్స్ రిమూవ్ చేసేసి నేను బార్డర్ సన్నగా అయితే స్టిచ్ చేసేసాను. చూసారా, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చూసారా, టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రెడిషనల్గా ట్రై చేస్తే ఈ విధంగా అయితే బాగుంటుంది. మీరు ఫ్రాక్గా కావాలనుకుంటే ఈ చున్నీ తీసేసి రిమూవ్